మహర్షి వారి జన్మదిని ప్రపంచ మానవుడికి గొప్ప జ్ఞానం అనేటువంటి మానవుడు ఈరోజు గురు పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా ఎక్కడ సాయి మందిరాలు ఉన్నప్పటికీ వేలాది మంది ఆడబిడ్డలు కోలాటాలతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. మా మేడ్చల్ సాయిబాబా ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఈరోజు కూడా దాదాపు 400 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నేర్చుకున్నది పాలక మండలికి శుభాకాంక్షలు చేస్తూ మీ అందరికీ నమస్కారం. ఈరోజు పెద్ద ఎత్తున మన మేడ్చల్లో మన సాయిబాబా గురి పూర్ణిమ మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తులు కూడా మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున దర్శనం కోసం తరలి వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. గురు పూర్ణిమ అంటే పెద్దలకు గౌరవించుకోవాలి. గురువులను మనం ఎప్పుడు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి, టీచర్ల ఆశీర్వాదం తీసుకోవాలి. మన పిల్లలు కూడా ఎప్పుడు గురువుల ఆశీర్వాదం ఉంటే మన భగవంతులు ఎక్కడ కూడా కనిపించడు, కానీ గురువులే మన ముందు ఉంటారు. గురువులనే మనం పూజించుకోవాలి. కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజు మనం అందరం కూడా పెద్ద ఎత్తున సాయిబాబా దర్శనం చేసుకుని అందరం కూడా కలుస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే పెద్ద ఎత్తున మన సింహం గారు ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేసినందుకు ఆయన కూడా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారం. జై సాయి. నాడు గురు పూర్ణిమ పండుగ 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ గురు పూర్ణిమ మహోత్సవం చాలా పవిత్రమైన రోజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సద్గురు సాయినాథ్ గురు పూర్ణిమ ఫెస్టివల్ మేడ్చల్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రజలు కూడా మేడ్చల్ చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా మేడ్చల్ ప్రజలు అందరు భక్తులు మొత్తం వచ్చి దర్శించుకొని భోజనాలు చేస్తున్నారు. సాయంత్రం పల్లకి సేవ కూడా ఉన్నది. పల్లకి సేవ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఇప్పటివరకు మల్లారెడ్డి గారు వచ్చారు, హరివర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ఈటల రాజేందర్ గారు వస్తున్నాను ఫోన్ చేశారు. బాబా అంటే అందరి భక్తులు, అందరి దేవుడు. ఇక్కడ రాజకీయాలు గిటాలు ఏమి ఉండవు. అందరు వస్తారు, అందరు దర్శించుకుంటారు, పనులు చేయించుకుంటారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి దర్శనాలు చేస్తున్నారు. ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి సాయిబాబా సద్గురు బ్రహ్మాండంగా జరిగింది.